కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం దేశంలో ముంబై అహ్మదాబాద్ మధ్య జరుగుతున్న హైస్పీడ్ కారిడార్ పనుల తరహాలోనే ఇప్పుడు దక్షిణాదిన కూడా అత్యాధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి పొరుగు రాష్ట్రాల ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. రోజుల కొద్దీ ప్రయాణం చేయాల్సిన పనిలేదు. గంటల వ్యవధిలోనే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవచ్చు. ఉదయం వెళ్లి పని చూసుకొని సాయంత్రం మళ్లీ వచ్చేయచ్చు. ఈ హైస్పీడ్ కారిడార్లపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇవి తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్స్ అని అభివర్ణించారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల ద్వారా హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చని, అలాగే హైదరాబాద్ నుండి చెన్నై ప్రయాణం కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే సామాన్యులకు, వ్యాపారులకు, ఐటీ ఉద్యోగులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని అన్నారు. విమాన ప్రయాణంతో సమానమైన వేగంతో పట్టాలపై దూసుకుపోవడం ఇకపై కల కాదని ఈ ప్రాజెక్టుల ద్వారా స్పష్టమవుతోంది. ఈ కారిడార్ల ఏర్పాటు కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్థిక, వైద్య, పర్యాటక రంగాల అభివృద్ధికి బలమైన పునాది వేయనున్నాయి. 3 ప్రధాన మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను వేగవంతంగా అనుసంధానించడం ద్వారా పారిశ్రామిక వృద్ధి మరింత వేగవంతం కానుంది. వైద్య సేవలు పొందేవారికి, పర్యాటకులకు కూడా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలగడంతో ప్రాంతీయ అభివృద్ధి ఊపందుకుంటుంది. కేంద్రం కేటాయించిన భారీ నిధులతో ఈ హైస్పీడ్ రైలు కల సాకారమైతే దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త చరిత్ర మొదలైనట్లే.